గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. కర్నూలు జిల్లా ఆదోనిలో డీఎస్సీ అక్రమాలపై వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. మాజీ ఎమ్మెల్యే వై సాయి ప్రసాద్ రెడ్డి నేతృత్వంలో జరిగిన దీక్షలో డీఎస్సీ అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ నైతిక బాధ్యత వహించి రాజీనామా చేయాలని కోరారు. పెండింగ్ ఫీజు రీయింబర్స్మెంట్ ను వెంటనే విడుదల చేయకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు. అందరికి నమస్కారం. జగన్మోహన్ ఆదేశానుసారంగా ఈరోజు మన పార్టీ పరంగా రిలే నిరాదీక్షలు చేయడం జరుగుతూ ఉంది. దాదాపుగా 4 రోజులుగా ఈ కార్యక్రమం జరుగుతామని చెప్పేసి చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా డిఎస్సీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఆ నిర్ణయం ప్రకారంగానే రాష్ట్రం అంతా కూడా డిఎస్సీ విషయంలో ఈ కార్యక్రమాలు జరుగుతామని చెప్పేసి కూడా చెప్పడం జరుగుతూ ఉంది. అందరూ తెలిసిందే 24లో జీవో ఇష్యూ అయింది, డిఎస్సీ జీవో ఇష్యూ అయింది. 25లో డిఎస్సీ జరిగింది. 26లో ఎగ్జామ్స్ జరిగినాయి, రిజల్ట్స్ వచ్చినాయి. మెరిట్ వచ్చినా కూడా వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించలేదని చెప్పేసి ఉద్దేశంతోనే ఎవరెవరైతే మెరిట్ వచ్చినాలో వాళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు విన్నవించుకోవడం జరిగిన పరిస్థితి ఉంది. ఏదన్నా విద్యార్థుల్లోన చైతన్యం రావాలేదు. ఎంతసేపు ఉన్న పార్టీ పరంగా చేయడానికి రెడీ ఉన్నాం, కానీ వాళ్ళలో చైతన్యం రావాలని చెప్పేసి రేపు మాకు కూడా అన్యాయం జరుగుతామని చెప్పేసి ఆలోచన వాళ్ళలో రావాలని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది. ఏదన్నా డిఎస్సీగా జరిగినటువంటి అవకాశాలను అందరూ తెలుసు. మొదట 74 జీవోను రద్దు చేయడం జరిగింది. 74 జీవోలు కూడా రిటర్న్ ఎగ్జామ్ ఉంది, 2% రిజర్వేషన్లు ఉన్నాయి. మళ్ళా 447 జీవో తీసుకురావడం జరిగింది. దాంట్లో 3% రిజర్వేషన్ చేయడం జరిగింది. 3% రిజర్వేషన్ చేసి వాళ్ళు ఎవరైతే అనుకూలం ఉన్నారో ఎగ్జామ్ రాకపోయినా కూడా స్పోర్ట్స్ కోటా కింద 636 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం జరిగిన పరిస్థితి ఉంది. మళ్ళీ దాన్ని క్యాన్సిల్ చేసి మళ్ళీ 56 జీవో తీసుకొచ్చినాడు. మళ్ళీ దాంట్లో కూడా మళ్ళా రిటర్న్ ఎగ్జామ్ రాయాలని చెప్పేసి మళ్ళా జీవో తీసుకోవడానికి తెలుస్తుంది. మళ్ళా గతంలో రాసిన టీఎస్సీ వాళ్ళు కూడా టెట్ రావాలని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉన్న పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. ఇంత అన్యాయంగా రాష్ట్రంలో పరిపాలన చేస్తా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతా ఉంది. ఈ అన్యాయాన్ని ఎదుర్కోవాలంటే అందరూ కూడా కలిసికట్టుగా ముందుండి పనిచేస్తూనే మనం జరుగుతారు, కానీ లేకపోతే ఈ విధంగానే చంద్రబాబు నాయుడు ఇష్టానుసారంగా, లోకేష్ గారు ఇష్టానుసారంగా వ్యవహారం చేయడం జరుగుతా అని చెప్పేసి కూడా ప్రజలు గమనించాలని చెప్పేసి నేను చెప్పడం జరుగుతా ఉంది. దాన్ని ఎందుకు సిబిఐ ఎంక్వైరీ ఏమని చెప్పండి, ధర్మోదాయం ఉంటే సిబిఐ ఎంక్వైరీ చేస్తే ఈ విషయాలు బయటకు వస్తాయి. ఏదన్నా రాష్ట్రంలో ఏ విధంగా కూడా ఇచ్చిన మాట నెరవేర్చిన పరిస్థితి కూడా ఉంది. ఫీజు రియంబర్స్మెంట్ కానీ, వసతి దీవెన కానీ, అదే కాకుండా నిరుద్యోగ వృత్తి కానీ,
18 ఏళ్ళకే 18 ఇచ్చే విషయం కానీ అమ్మఒడి కానీ సక్రమంగా పనిచే పరిస్థితిలో లేదని చెప్పేసి కూడా మనకు తెలుసు. రైతు భరోసాలో సక్రమంగా అందడం అనేది కూడా మనకు తెలుసు. మరి ఈ విధంగా అన్యాయం చేయకుండా కూడా ప్రజల్లో ధైర్యంగా ముందుకు వచ్చే పరిస్థితి లేదు. ఏదన్నా దుస్తులకు దూరంగా ఉండాలని చెప్పేసి ఉద్దేశంతో దూరంగా ఉండే పరిస్థితి చేస్తా ఉన్నారు కానీ ఏ విధంగా కూడా చైతన్యం వచ్చి ముందుండి పోరాడతామనే విషయంలో ఇబ్బంది పడే పరిస్థితి వస్తా ఉంది వాళ్ళంతా కూడా. ఏదన్నా నేను ఉంటే కోరుతాను ప్రజలన్నా కూడా సంస్థాగత ఎన్నికలు వస్తాయి. ఈ ప్రభుత్వానికి బుద్ధి రావాలంటే రేపు సంస్థాగత ఎన్నికల్లో సర్పంచ్లు కానీ, ఎంపీటీసీలు కానీ, కౌన్సిలర్లు కానీ, చైర్మన్లు కానీ ఈరోజు డైరెక్ట్ ఎలక్షన్లు అంటా ఉన్నారు. చైర్మన్ విషయంలో కూడా ఈరోజు మీ సత్తా చూపించాలని చెప్పేసి ప్రజలు కోరుతా ఉన్నాం. ఆ విధంగా జరిగినప్పుడే వాళ్ళు తెలుసుకోగలుగుతారేమో కానీ లేకపోతే మళ్ళా వాళ్ళ ఇష్టానుసారంగా రాజ్యం మీద పరిశీలిస్తామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తాను. అందుకే ఏదన్నా కూడా ఈరోజు అన్యాయాన్ని కూడా ప్రతి ఒక్కరు వ్యతిరేకించాలని చెప్పేసి, ఎందుకంటే రేపు జరగబోయే భవిష్యత్తు జరిగిపోయే అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి వస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. ఏదన్నా ఈ ఉద్యమంలో అందరూ పాల్గొని అన్ని విధాలుగా ఈ ప్రభుత్వంపై పోరాటం చేసి న్యాయం జరగడానికి సహకరించాలని చెప్పేసి కూడా నేను కోరుకోవడం జరుగుతా ఉంది. ఎందుకంటే ఈరోజు భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి, అంటే పిల్లల భవిష్యత్తు గురించి జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసి కార్యక్రమాలన్నీ చేసుకుంటూ జరుగుతాదో తెలియదు కానీ ఇది ప్రజలకు పోవాలని చెప్పేసి, ఎందుకంటే ఇంత అన్యాయం జరుగుతానని చెప్పేసి ప్రజలు తెలుసుకోవాలని చెప్పేసి ప్రజలు తెలియజేస్తే తప్ప తెలుసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే ఇప్పుడు ఉండే పరిస్థితిలో సంసారాలు నడుపుకునే కష్టమైపోయే పరిస్థితి ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ కాలంలో అధికారంలో ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా ఉన్నాడు. కరెక్ట్ గా డేట్ ప్రకారంగా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చుకుంటూ పోతా ఉన్నాడు. కాబట్టి నాకు సంతోషంగా ఉండే పరిస్థితి ఆ రోజుల్లో ఉండేది. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.